హలో అండి అందరికి. కొందరు చెప్తూ ఉంటారు కదా, రోషిందే రాసుకొస్తది కొంచెం ఓపిక పట్టు అని. కానీ అప్పటి వరకు మనం జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు మన ఆలోచన తీరుని మార్చి మన మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఇన్నాళ్ళుగా ఓపికతో ఎదురు చూసింది మన చేతి వరకు వచ్చినా మనం మనస్ఫూర్తిగా ఆహ్లాదించలేము. అందుకే మన ఓపిక అద్దు మీరేంత వరకు మనం వేచి చూస్తే అది మన నడవడిక తీరుని మార్చేస్తుంది. ఈ రోజుల్లో ఏది కూడా ఓపిక పట్టకుండా ముక్కుసూటిగా నచ్చింది చెప్పడం, నచ్చినట్టు మాట్లాడడం, నచ్చిన పని చేయడం అనేది బెస్ట్. టైం ఉంది కదా, టైం ఇద్దాం అని మనం ఆలోచిస్తే అది ఆ సిచ్యువేషన్ ని మార్చేస్తుంది. పరిస్థితులు తారుమారు అవ్వక ముందుకే వన్ వేలో మాట్లాడడం, వన్ వేలో చేయడం, చెప్పడం అనేది నేర్చుకోండి. మన జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అని ఆలోచించి దాని గురించి తెలుసుకొని అప్పుడు మనం ఓపిక పట్టాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. దానికోసం ఇతరులపై ఆధారపడడం, అది ఏదో జరుగుతుందిలే అని గాలి కొదిలేయడం కూడా కరెక్ట్ గా. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు దేనికోసం ఓపికగా వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఓపిక పట్టడం వల్లనే వడ్డీతో వచ్చిందని మీరు భావించే ఒక విషయాన్ని కూడా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.